ఇవాళ ఒక రొటీన్ లో బ్యాక్ పెయిన్ కేసు వచ్చింది. మన ఆర్మూర్ నిజామాబాద్ నుంచి ఇలాంటివి హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ వచ్చినాయి. తను చెప్పిన రీజన్ ఏంటంటే తను 10 years నుంచి డాక్టర్ని కన్సల్ట్ చేయట్లేదు లో బ్యాక్ పెయిన్ గురించి. ఎందుకమ్మా అని అడుగుతుంటే తన డెలివరీ అప్పుడు స్పైనల్ అనస్థీషియా ఇచ్చారు, దానివల్ల లో బ్యాక్ పెయిన్ వస్తుందని అలానే గుడ్డి అని నమ్మి అలానే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఉంది. ప్రెగ్నెన్సీలో లో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్. ఫస్ట్ రీజన్ ఈజ్ రిలాక్సిన్ అనే హార్మోను స్పైన్లో పెల్విస్లో లిగమెంట్స్ని లూజ్ చేస్తుంది, విచ్ ఇంక్రీజెస్ లోడ్ ఇన్ ద స్పైన్. దానివల్ల స్పైన్ లో బ్యాక్ పెయిన్ వస్తుంది. సెకండ్ రీజన్ ఈజ్ పోస్చరల్ చేంజెస్ వల్ల స్పైన్ పైన లోడ్ పడుతుంది, బ్యాక్ మజిల్ స్ట్రెయిన్ అవుతాయి, విచ్ లీడ్స్ టు లో బ్యాక్ పెయిన్. ద అనదర్ రీజన్ ఈజ్ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మజిల్ స్ట్రెయిన్ అవుతుంటాయి, విచ్ లీడ్స్ టు బ్యాక్ పెయిన్. ద అనదర్ రీజన్ ఈజ్ పొట్ట ముందు భాగంలో ఉండే రెక్టస్ అబ్డామినస్ మజిల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ 6-pack మజిల్, అది వీక్ అయిపోతుంటుంది. అది మన ట్రంక్ని పెల్విస్ని సపోర్ట్ చేయలేకపోతుంది. దీనివల్ల కూడా లో బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా గుడ్డిగా స్పైనల్ అనస్థీషియా వల్ల వస్తుందని నమ్మకుండా ఈ రీజన్స్తో వస్తుందని తెలుసుకొని మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీన్ని క్యూర్ చేసుకోవచ్చు.